సూపర్ స్టార్ ప్రభాస్ మరోసారి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ది రాజా సాబ్, ఫౌజీ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్న ప్రభాస్ తన నెక్స్ట్ బిగ్ ప్రాజెక్ట్ స్పిరిట్ తో సంచలనం సృష్టించనున్నాడు. ఈ సినిమాకు సంబంధించి తాజా అప్డేట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్, ఫౌజీ చిత్రాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఈ రెండు సినిమాలతో బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించేందుకు ప్రభాస్ సిద్ధమవుతున్నాడు. అయితే అందరి దృష్టి ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో రూపొందనున్న స్పిరిట్ చిత్రంపైనే ఉంది. ఈ సినిమా షూటింగ్ గురించి నిర్మాత భూషణ్ కుమార్ కీలక అప్డేట్ ఇచ్చారు. మరో 2-3 నెలల్లో స్పిరిట్ షూటింగ్ ప్రారంభం కానుందని, భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని గ్రాండ్ గా తెరకెక్కించనున్నట్లు వెల్లడించారు. సందీప్ వంగ యాక్షన్ డ్రామాతో ప్రభాస్ మాస్ ఎనర్జీ కలిస్తే స్పిరిట్ రికార్డులను బద్దలు కొట్టడం ఖాయం. అభిమానుల్లో ఇప్పటి నుంచే భారీ హైప్ నెలకొంది. తెలుగు సినిమా గర్వించదగ్గ దిగ్గజ హీరో మెగాస్టార్ చిరంజీవి గురించి బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి తెలుగు సినిమాకు చేసిన సేవలను కొనియాడిన అక్షయ్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ ఆసక్తికర విషయం గురించి మరింత తెలుసుకుందాం. మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినిమాకు మాత్రమే కాదు, ఇండియన్ సినిమాకు ఓ బ్రాండ్ అంబాసిడర్. ఆయన ఫైట్స్, డాన్స్, ట్రెండ్ సెట్టింగ్ పర్ఫార్మెన్స్లు దేశవ్యాప్తంగా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచాయి. కొత్త ప్రయోగాలతో ఇండియన్ సినిమాను తన వైపు తిప్పుకున్న చిరంజీవి గురించి బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ లేటెస్ట్ వేవ్స్ సమ్మిట్ లో ప్రశంసల వర్షం కురిపించారు. తెలుగు సినిమాకు డాన్స్, డిసిప్లిన్, హీరోయిజం వంటి కీలక అంశాలను చిరంజీవి తీసుకొచ్చారు అని అక్షయ్ వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చిరంజీవి సినీ ప్రస్థానానికి ఇది మరో గౌరవంగా నిలిచింది. అభిమానులు ఈ ప్రశంసలతో ఫుల్ జోష్ లో ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి ముంబైలో జరిగిన వేవ్స్ సమ్మిట్ లో తన సినీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నారు. భారత్ ను గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్ గా మార్చే లక్ష్యంతో జరిగిన ఈ కార్యక్రమంలో చిరంజీవి మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఆయన స్ఫూర్తిదాయక వాక్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముంబైలోని జీ వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన వేవ్స్ సమ్మిట్ లో చిరంజీవి, అక్షయ్ కుమార్, రజనీకాంత్, మోహన్ లాల్ తో పాటు సినీ ప్రముఖులు సందడి చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి తన సినీ ప్రయాణాన్ని గుర్తు చేస్తూ, బాల్యంలో డాన్స్ తో అందరినీ అలరించేవాడిని. మద్రాసు ఫిలిం ఇన్స్టిట్యూట్ లో చేరి నటనతో మెరుగవ్వాలనుకున్నా. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ వంటి స్టార్ హీరోల మధ్య అవకాశాల కోసం ఫైట్స్, డాన్స్లలో శిక్షణ తీసుకున్నా. మిథున్ చక్రవర్తి, అమితాబ్, కమల్ హాసన్ నాకు స్ఫూర్తి. వారిని చూసి నన్ను నేను మలుచుకున్నా అని చెప్పారు. చిరంజీవి మాటలు అభిమానులను ఉర్రూతలూగించాయి. ఈ ఈవెంట్ తెలుగు సినిమా ఔన్నత్యాన్ని మరోసారి చాటింది. జై శ్రీరామ్.